హలో అండి, అందరికీ నమస్తే. ముందుగా అయితేని దమ్ బిర్యానీ చేస్తున్నాం మేమైతేని. ఫస్ట్ అయితే దమ్ బిర్యానీకి ఇలాగా ఉల్లిగడ్డలు ఒక అర్ధ కిలో ఉల్లిగడ్డలు సన్నగా తురిమేసుకోవాలి. తురిమేసుకుని ఒక కళాయి పెట్టుకుని బాగా గోధుమ రంగులోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు ఆయిల్ ఎక్కువ వేసుకుని ఉల్లిగడ్డలు మంచి రంగు వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి. కలుపుకోవాలి ఎలాగో మంచిగాను. ఉల్లిగడ్డలు అయితే సగం వేగినాయి కదా, ఇంకా మంచి రంగు రావాలి. ఇంకాను గోధుమ పిండి ఉంది కదా, అలా సేమ్ అదే రంగు రావాలి. ఇంకా బాగా డ్రై అయిపోవాలి. ఇవన్నీని పొడిపొడిలాడుతూ ఉండాలి బిర్యానీలోకి. ఇది బాగా వేసుకోవాలి. ఇందులోని ఎలా చేయాలో చెప్తామండి మేమైతేని. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూడతాను. బిర్యానీకి కావాల్సినవన్నీ చికెన్ బిర్యానీ అండి, దమ్ బిర్యానీ. కేజీన్నర చికెన్ కంటే కేజీన్నర రైస్ తీసుకోవాలి, బాస్మతి రైస్ అయితేని. మేమైతే బిర్యానీ దినుసులు ఉన్నాయి కదా, అన్నీ వేసేసుకోవాలి. దీంట్లోని ఇవన్నీ వేసేసుకోవాలి. పుదీనా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి ఇందులో నుండి. కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి సరిపోనంతాను. మెంతాకు కూడా వేసుకోవాలండి, పొడి ఇలాగా జల్లేసుకోవాలి. ఇది కూడాను అలా మంచిగా కలిపేసుకోవాలండి. మసాలాలు దినుసులు ఉన్నాయి కదా, చికెన్ అది అన్ని బాగా కలిపేసుకోవాలి మిక్స్ అయ్యే వరకుని. ఇందులో ధనియాలని జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి చికెన్ కలుపుకున్నప్పుడు బిర్యానీకి. ఆయిల్ అవి బాగా కలిసేలాగా ఆయిల్ వేసారు కదా, ఆయిల్ కూడా అన్ని చికెన్ లో బాగా పట్టేలాగా మసాలాలు అన్ని కలుపుకోవాలి. ధనియాలుని జీరా ఉంది కదా, అవి కూడా మిక్స్ పట్టేసుకుని పొడి జల్లేసుకోవాలి ఇలాగా. ఇవి కూడాను అల్లం పేస్ట్ కూడా సరిపడినంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇందులోకి అయితేని. అల్లం పేస్ట్ తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఇందులో అయితేని. అల్లం పేస్ట్ వేసాం కదండి, అన్ని మసాలాలు అల్లం పేస్ట్ అన్ని ముక్క బాగా పట్టాలి బిర్యానీకి. పెద్ద పీసెస్ చేసుకోవాలి బిర్యానీ చేసుకున్నప్పుడు, చిన్నవి కాకుండా పెద్దవి చేసుకోవాలి పీసెస్ అయితేని. దమ్ బిర్యానీ కాదండి, పెద్ద పీసెస్ ఉండాలి. గ్రీన్ చిల్లీ కూడా ఒక 10 వేసుకోవాలండి, ఇలా కట్ చేసుకున్నాయి. ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా, వేయించుకున్నాయి డ్రైగా చేసుకున్నాయి, సగం వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఉన్నాయి కదండి, ఇలా వేసుకున్నాయి దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకున్నాం కదా, అవి ఇవన్నీ బాగా పట్టేయాలి మసాలాలు అన్నిని ముక్కకైతేని. పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇందులో అయితేని. పసుపు ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా చిటికెడంత వేసుకోవాలి. తగినంత కారం కూడా వేసుకోవాలండి దీంట్లోని. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇందులో అయితే. కలిపేసుకోవాలండి అన్నిని బాగా. ఉప్పు కారం అన్ని మసాలాలు మనం ఇవన్నీ వేసాం, పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, బాగా మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి. 2 కప్పులు పెరుగు వేసుకోవాలండి ఇందులోని. బాగా కలుపుకోవాలి మసాలాలు ఇవన్నీ, పెరుగు అన్ని మిక్స్ అయ్యే వరకుని ముక్కకి బాగా పట్టాలి దమ్ బిర్యానీకి అయితేని. పీసెస్ ఉన్నాయి కదా, బాగా కలుపుకోవాలి అవన్నీ మసాలాలు. ఈ మసాలాలు ఎక్కువ వేసుకున్నాం కదండి, పెరుగు ఇవన్నీ గ్రేవీ గ్రేవీ లాగా ఉంటది అన్ని ఎక్కువ వేసుకుంటేని. మనం తిన్నప్పుడు అదిని బిర్యానీ డ్రైగా లేకుండా అంత బాగా కుక్ అవుతుంది ఇలా మనకి. ముక్క అదిని మసాలా ముందు కలిపి పెట్టుకున్నామంటేని బిర్యానీకి. అయితే ముందైతే నానబెట్టేసుకోవాలండి వేరే కళాయి తీసుకొని.
సెపరేట్ గా ఇంకొక కళాయి తీసుకుని వాటర్ పెట్టుకోవాలి. వాటర్ మసలాక అప్పుడు రైస్ వేసుకోవాలి. నానబెట్టిన రైస్ అయితేని ఒక 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. రైస్ అయితే బాస్మతి రైస్. ఇందులో మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి రైస్ తీసుకుంటున్నారు, బాస్మతి రైస్ అయితేని ఇలా రైస్ తీసుకోవాలి. పొడుగున్న అయితే బిర్యానీ బాగుంటది. 10-15 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. నీళ్ళు మసిలినప్పుడు వేసుకోవాలి ఇది రైస్. వాటర్ పోసేసుకొని మరి చేయి పెట్టి కలిపేసుకోకూడదండి. ఇలా కొద్దిగా అనుకోవాలి. ఫస్ట్ వాటర్ ఇలా పోసేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా రైస్ వేసుకుంటాం కదండి, రైస్ లోని కొద్దిగా ఇది ఆయిల్ అని వేసుకోవచ్చు, ఒక స్పూన్ నెయ్యి అని వేసుకోవచ్చు. మెత్తగా అంటుకోకుండా ఉంటాకి రైస్ ని ఉడికాకను పొడపల్లాడతాకి. అయితే మసులుతుంది కదండి, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇందులోని వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలి. ఇందులోని యాడ్ చేసి వేసుకోవాలి. రైస్ అయితే సగం ఉడికిపోవాలండి. కొంచెం రైస్ అదే కొంచెం పొడపల్లాడుతూ ఉడకాలి రైస్ అయితేని. మిగతాది మనం బిర్యానీలో వేస్తాం కదా చికెన్ లోని, దాంట్లో ఉడికిపోద్ది. తగినంత వేసుకోవాలండి. మా అత్తమ్మ అయితే కల్లుప్పు ఎక్కువ వాడుతుంది. కలుపుకోవాలి ఒక మాట అయితేని. ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇంక ఇలాగ ఉండాలి రైస్ సమానంగాను. ఇంకా అలాగ ఉండాలండి. ఇలా పట్టుకుంటే కొద్దిగా తిరిగినట్టు ఉండాలి లైట్ గాను. ఇప్పుడు వాటర్ లేకుండా వేరే గిన్నెలో తీసేసుకోవాలి రైస్ అంతాను. ఇలాగా పొరల కింద వేసుకోవాలండి. వాటర్ తీసేసాం కదా, ఇలా వేసేసుకోవాలి అన్నిని. రైస్ అంతాను తీసుకొని ఇప్పుడు పక్క పుదీనా కొత్తిమీర కూడా పైన ఇలా జల్లుకోవాలి. ప్రతి పొరకని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అదినండి. ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా పైన యాడ్ చేసేసుకోవాలి. జీడిపప్పులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి పైన. ఇంకా ప్రతి పొరక సేమ్ అంతేనండి. మిరియాలు అయితే వేసుకుంటే వేసుకోవచ్చండి మనం, పెప్పర్ అదిని. దీని మీద మళ్ళీ సేమ్ అలాగే పుదీనా కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి, పైన జల్లేసుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి కదా మిగిలినవి కూడా, అవి కూడా పైన జల్లేసుకోవాలి అన్నిని. ఆ జీడిపప్పులు కూడా పైన వేసేసుకోవాలండి. మనం తిన్నప్పుడు జీడిపప్పు అది పలికిన పడి బాగుంటది. టేస్ట్ అయితే ఇంకా బాగుంటది. అయితే వేసుకుంటే వేసుకోవచ్చండి, మన ఇష్టం అయితే. నెయ్యి అయితేని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చపాతీ పిండి అండి, ఆవిరి బయటకి వెళ్ళకుండా ఇలాగా ముద్దలా చేసుకుని గట్టిగాను ఈ కోనలకు అన్ని పెట్టుకోవాలి. గాలి బయటకు అది వెళ్ళకుండాను. దమ్ బిర్యానీ కదా, బయటకి వెళ్ళకూడదు. దానిపైన మరి ఇంకొక మూత కప్పాలి, గాలి అది వెళ్ళకుండాను. బాగా కుక్ అవుతాయి. చికెన్ అది ఉంది కదా, అవన్నీ బాగా ముక్క బాగా ఉడుకుతుంది సాఫ్ట్ గాను. కొంచెం కూడా గ్యాప్ లేకుండా పెట్టాలండి ఇది. మైదా పిండి కలిపి చపాతీ పిండి అన్నా మైదా పిండి అని ఏ పిండి అన్నా పెట్టుకోవచ్చండి. ఇది క్లాత్ ఉంటే క్లాత్ కూడా పెట్టేసుకోవచ్చు. మాకు ఇలా చేసుకుంటాం అలవాటు అండి మాకైతేని. క్లాత్ కూడా తడిపేసుకుని పెట్టేసుకోవచ్చు ఇలాగా. ఇలా మూత కప్పేసుకోవాలండి. ఆ మిగతా మిగిలిన పిండి ఉంది కదా, అది ఇలాగా పైకి ఇలాగ అనేయాలి. అది చేతితోటి కడాయిలో పెట్టుకోవాలండి. తర్వాత ఏమో లోలో పెట్టుకోవాలి. పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. దమ్ చేస్తాకి ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టుకోవాలి. పెట్టుకుని బంద్ చేసేసుకోవాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దమ్ బిర్యానీ అయితేని. ముక్క చూసారు కదా, జ్యూసీగా ఉంది. అలా ఉడకాలి ముక్క అయితేని. అలా రెడీ అయిపోయిందండి. కరెక్ట్ గా ఉడికింది రైస్ అయితే బాగాను మంచిగా ఉడికింది. ముక్క కూడా బాగా ఉడికింది. మేమైతే దీనికి కాంబినేషన్ అయితే రైతా కాంబినేషన్ అండి. రైతా కూడా చేసుకున్నాము, చాలా బాగుంటది. చికెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.